హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మనకి ముఖం పైన మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి, ఏ కారణాల వల్ల వస్తాయి, అది మనం న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు మనము ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము. మనకి మొటిమలు అనేటివి ఒక సాధారణమైన చర్మ సంబంధిత సమస్య. ఇది మనము ఎక్కువగా యువతుల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. కొంతమంది పెద్దవారిలో కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇది ఎక్కడెక్కడ ఏర్పడొచ్చు అంటే మనకి ముఖం పైన ఏర్పడొచ్చు, ఛాతి పైన ఏర్పడొచ్చు, మెడ పైన ఏర్పడొచ్చు, భుజం పైన ఏర్పడొచ్చు. చాలా ప్రదేశాల్లో మనకి మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. అసలు మనకి మొటిమలు రావడానికి గల కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఏమిటి అంటే మనకి చర్మంలో సెబమ్ ప్రొడక్షన్ అనేది అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన మనకి ముఖంపై మొటిమలు రావడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనకి చర్మంలోని రంధ్రాలు మూసుకుపోవడము మరియు కొవ్వు గంధ్రులు అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన మనకి మొటిమలు అనేటివి ఏర్పడవచ్చు. అదే విధంగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఏర్పడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి యవ్వనంలో ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు మనకి ఇది సెబేషియస్ గ్లాండ్స్ అనేది అధికంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి మొటిమలు ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది దీర్ఘకాలంగా ఒత్తిడికి గురవ్వడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టిరాన్ ఇట్లాంటి హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం కానీ తక్కువగా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటి వల్ల కూడా మనకి బాడీలో ఎక్కడైనా ఏర్పడొచ్చు మొటిమలు అనేటివి. అదే విధంగా మనకి జెనెటిక్ గా కూడా రావచ్చు. మన వంశపారపరంగా ఎవరికైనా మొటిమలు ఉంటే వచ్చే అవకాశం కూడా ఉంటుంది చాలా మందికి. అదే విధంగా మనకి నానా రకాల లోషన్స్ గానీ, అదే విధంగా మనకి నానా రకాల క్రీమ్స్ గానీ ఇట్లాంటివి ఎక్కువగా మనము శరీరానికి వాడడం వలన మనకి స్కిన్ అనేది రియాక్షన్ జరిగి మనకి మొటిమలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదే విధంగా కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఏర్పడవచ్చు. అంటే ఎక్కువగా షుగరీ ఫుడ్స్ తినడం వల్ల, అంటే కేక్స్ గానీ, బ్రెడ్ గానీ ఇట్లాంటి ఎక్కువగా తినడం వల్ల, అదే విధంగా కొన్ని జంక్ ఫుడ్స్ తినడం వల్ల, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తినడం వలన మనకి ముఖంపై మొటిమలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనం న్యాచురల్ గా మనకి ఈ మొటిమల్ని తగ్గించుకోవడానికి మనం ఇంట్లోనే దీన్ని మనం బాగా నివారించుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏమిటి అంటే నిమ్మ రసాన్ని మనం డైరెక్ట్ గా మనం మొటిమలకి అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచుకొని దాని తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది, బ్యాక్టీరియాని తొలగిస్తుంది. అదే విధంగా మనము తులసి ఆకుల్ని మనము బాగా దాన్ని నూరి దాని రసాన్ని మనము మొటిమలపై పెట్టుకోవాలి 10 నుంచి 15 నిమిషాల వరకు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటుంది. అదే విధంగా చందనము మరియు తేనె తీసుకోవాలి. చందనము, హనీ అనేది కొంచెం యాడ్ చేసుకొని ముఖంపై మొటిమల పైన అప్లై చేయాలి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు. ఇది అప్లై చేయడం వలన ఒకవేళ పింపుల్స్ రాకుండా చూసుకుంటుంది, మన చర్మాన్ని మెత్తగా ఉండేటట్టు చూసుకుంటుంది. అదే విధంగా పింపుల్స్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి మచ్చలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇది అప్లై చేసుకోవడం వలన చాలా మందికి మచ్చలు కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా అలోవెరా తీసుకోవాలి. అలోవెరా ఏంటి అంటే కలబందలో ఉండే జెల్ అనేది మనం డైరెక్ట్ గా మనము మొటిమలపై అప్లై చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వలన మన చర్మాన్ని చల్లబరిచే గుణాలని కలిగి ఉంటుంది కలబంద యొక్క ముఖ్యమైన ఫంక్షనింగ్ అనేది. అదే విధంగా కొన్ని వెల్లుల్లి కూడా తీసుకోవాలి. వెల్లుల్లిని మనము పేస్ట్ లాగా చేసుకొని మనం డైరెక్ట్ గా మొటిమల పైన అప్లై చేసుకోవచ్చు. లేదా మనము 5-6 వెల్లుల్లిని తీసుకొని నీటిలో వేసి దాన్ని బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముఖంని ఆ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దీనికి వెల్లుల్లికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటుంది. అదే విధంగా కొన్ని వేపాకుల్ని తీసుకొని మనం నెయ్యిలో బాగా మరిగించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనము డైరెక్ట్ గా మనం మొటిమల పైన అప్లై చేసుకోవాలి. ఇది 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా పాటించండి. కొన్ని ఓట్స్, పెరుగు దాన్ని మిశ్రమాన్ని చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే కొన్ని ఓట్స్ ని, పెరుగుని మనము ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీకి వేసి ఒక మిశ్రమం అనేది తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని తీసుకొని మనము డైరెక్ట్ గా మనము ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఇట్లా 10 నుంచి 15 నిమిషాల వరకు అప్లై చేసుకోండి. అదే విధంగా ఇంకొకటి ఏమిటి అంటే మనం పసుపు, చందనము మరియు గులాబీ నీళ్ళని కొంచెం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మనం ముఖంపై అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వలన మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాని తొలగిస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మనకి మొటిమలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అంటే మనం రోజుకి
2-3 సార్లు మనం నార్మల్ వాటర్ తో ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా మనము ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. మనం ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అంటే కొన్ని మెడిటేషన్ గానీ, ప్రాణాయామ గానీ, అదే విధంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది మన డైలీ రొటీన్ లైఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచుకునేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మనకి దీర్ఘకాలంగా ఒత్తిడి ఎక్కువ ఉన్నా మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన ఇది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అదే విధంగా మనం ఫాస్ట్ ఫుడ్స్ గానీ, జంక్ ఫుడ్స్ గానీ, ఆయిలీ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. మేకప్ కూడా కొంచెము అసలు వేసుకోకుండా చూసుకోవాలి. కొంచెం న్యాచురల్ గా ఉండేటట్టు చూసుకుంటే మనకి ముఖంపై మొటిమలు అనేటివి రావు. సో నేను చెప్పింది విన్నారు కదా. ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీరు మొటిమల్ని ఇంట్లోనే నివారించుకోవచ్చు. ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. థ్యాంక్ యూ.